ఫీజు రియంబర్స్మెంట్ ఇక స్టూడెంట్ల అకౌంట్లకే. సో చాలా మంచి నిర్ణయం ఇది, చాలా మంచి నిర్ణయం ఇది. స్టూడెంట్ అకౌంట్కి వేయడం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే కొంత కాలేజీల దోపిడీది తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లకు వెళ్ళేది. సో అలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యా విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎస్సీ స్టూడెంట్లకు అమలు, ఇక ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు వర్తింపు. అడ్మిషన్ల టైంలో ఫీజుల కోసం వేధించొద్దని కాలేజీలకు ఆదేశం. సో మీరు ఆదేశాలు ఇవ్వడం కాదు, ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఊరుకునే పరిస్థితిలో లేరు. ఈరోజు హాల్ టికెట్ ఇవ్వాలంటే వాళ్ళని వేధిస్తారు, అవసరమైతే వాళ్ళకు నోటీస్ పంపుతారు. డబ్బులు కడితేనే హాల్ టికెట్, లేకపోతే లేదు, ఎగ్జామ్ రాయనీయం, పర్మిషన్ ఇవ్వాలని చెప్పి చూసిరు. కానీ శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం దిగి రావాలి, ఫీజు నియంత్రణ మీద ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫీజుల దోపిడీ, ఎడ్యుకేషన్ మాఫియా, ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మాఫియా మామూలుగా లేదు. శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, ఇంకా కొన్ని ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే, ఇంజనీరింగ్ కాలేజీలు చూసుకుంటే ఒక దంద అయిపోయింది, ఒక పెద్ద బిజినెస్, ఒక మాఫియా తయారైంది ఎడ్యుకేషన్ విషయంలో. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి. అదేవిధంగా ఇక ఇప్పుడైతే స్కూల్ ఫీజులు 50,000, 1,60,000 ఇష్టం వచ్చినట్టు, బుక్స్లు వాళ్ళే అమ్ముతారు, షూస్ వాళ్ళే అమ్ముతారు, టై, పెన్ను, పెన్సిలు, ఆఖరికి పౌడర్ కూడా అమ్ముతారు. ఇక ముఖానికి వేసుకునే పౌడరు, జడ కట్టుకునే రిబ్బన్లతో సహా, జడ రబ్బర్లతో సహా అమ్ముతూ ఉన్నాయి ఈ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు. దాని మీద దృష్టి పెట్టాలి, ప్రభుత్వ యంత్రాంగం కూడా కదలాలి, దాన్ని అరికట్టాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అందజేతలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కాలేజీల అకౌంట్లలో జమ అవుతున్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నదంటూ చూస్తున్నాం. సో ఇది మంచి నిర్ణయం. దీంతో పాటు ఫీజు బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే బకాయి నిధులు ఉన్నాయో అవన్నీ విడుదల చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సకాలంలో విడుదల చేయాలి. మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల చేస్తేనే ఆ విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు ఏమన్నా జాబ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎట్లా రిలీజ్ చేస్తారంటే, వాడి ఇంటర్ అయిపోద్ది, ఇంటర్ అయిపోయిన సంవత్సరానికి రిలీజ్ చేస్తా అంటే ఎట్లా? కాలేజీలు ఏమంటాయి, ప్రభుత్వం ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు, మీరు కట్టి తీసుకుపోండి, మాకు ప్రభుత్వంతో వచ్చే డబ్బులతో మాకు సంబంధం లేదు, మా ఫీజు కట్టి తీసుకుపోండి అని చెప్పి ఒత్తిడి చేస్తాయి. సో సకాలంలో కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరడం జరుగుతూ ఉంది. సో మెయిన్గా ఇక అకాడమీ ఇయర్ స్టార్ట్ కాబోతూ ఉంది. ఆల్రెడీ అడ్మిషన్లు తీసుకుంటారు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫీజు నియంత్రణ మీద ఒక నిర్ణయం తీసుకోండి. ఇంకా కమిటీలు చేస్తూ కార్యాపన చేస్తే కాదు. ఇప్పటికే అడ్మిషన్లు తీసుకుంటూనే ఉన్నారు. 50,000, 60,000 ఎంతకు అందితే అంత దండుకుంటారు. ఈ మాఫియాను అరికట్టాల్సిన అవసరం అయితే ఈ ప్రభుత్వం మీద